హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రాజేశ్వరి జ్వరం వచ్చింది అన్న ఒక్క షాటే కాదు, దాని వెనకాల వేరే ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎదగడానికి కారణం కావాలి కానీ ఆ మనిషిని తొక్కేయాలని ఎప్పుడు చూడొద్దు. అంటే భగవంతుడు అన్నోడు వాళ్ళని తొక్కేయాలి అనుకున్నప్పుడు మనల్ని తొక్కేసే అవకాశం ఉంటుంది. అంటే ఏమంటారు, తదస్సు అంటాడంట దేవుడు, అప్పుడు మనల్ని గురించి కూడా అంటుండొచ్చు అనమాట. అట్లాంటిది ఒక్క కామెంట్ తోటి పాపం వేరే ఫేక్ ఐడి తోటి అసలు ధైర్యం ఉంటే నేరుగా వచ్చి ఒక మాట అడగాలి, ఎందుకు ఇట్లా చేసినావు రాజేశ్వరి అని. ఏదైనా తప్పు చేసి ఉంటే ఏదైనా సరే, మీరు వచ్చిర్రు ఇంటికి, మీరు ఇంటి దాకా వచ్చిర్రు, మీకు సపోర్ట్ చేయకుంటే అడగండి. మీరు డబ్బులు ఇచ్చినుంటే అడగండి, మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినావు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడగండి. కానీ ఫేక్ ఐడీలతోటి అట్లా కామెంట్ పెట్టియడం ఎంతవరకు కరెక్ట్? అది అస్సలు కరెక్ట్ కాదు. మీ అందరికి ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే, చూడాలనుకుంటే చూడండి షార్ట్ వీడియోలు, మీకు నచ్చితే, లేకపోతే స్లిప్ చేసి పడేసేయండి. కానీ కామెంట్ రూపంలో పెట్టి ఇలా ఈమెయిల్ లేవకుండా అయింది రీజన్ ఏంటి? మీ కామెంట్ మూలాన మీరు ఒక ఫేక్ ఐడితో అట్లా పెడితే ఇలా లేవకుంటే ఆ పిల్లలు ఎవరు చూసుకుంటారు? ఎవరన్నా చూసుకుంటారా? మీరు వచ్చి పెడతారా? ఇవాళ అన్నం నేను వచ్చి పెడతానా? ఒక పూట వచ్చి ఏదో ఒక వీడియో తీసుకొని ఏదో తోచిన సాయం చేసినా వెళ్ళిపోయింది, అయిపోయింది అంతవరకు. ఇవాళ ఏమి అడ్డం పడ్డదా అంటే ఆమెకి ఎట్లా వెళ్ళాలి? ఆ పిల్లలు ఎవరిని చూడాలి? ఎవరు వెంట పెట్టాలి? ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేస్తలేవు అన్నం తినకపోతే. అంటే ఆ ఒక్క మీరు పెట్టిన కామెంట్ తోటి ఈమె అన్నం బంద్ చేసి ఏడ్చుకుంటా వాడుకోవడం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది? మీరు ఇంటి దాకా వచ్చింది ఎందుకు? మీరు ఆమెకి ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చిరు కదా. ఈరోజు ఆమె ఛానల్కే ఎఫెక్ట్ తీసుకొచ్చిరు మీరు. అది కరెక్ట్ కాదు కదా. మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అడగండి. సరే నువ్వేంది అనొచ్చు, కానీ మీరు ఏదైనా హెల్ప్ చేసిన ఉంటే, ఏమైనా డబ్బులు ఇచ్చినుంటే, ఏదన్నా వస్తువు ఇచ్చినుంటే మీరు అడగండి. రాజేశ్వరి నీకు ఇంత హెల్ప్ చేసిన కదరా, నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు, నా ఛానల్కి ఎందుకు చేస్తలేవు అడుగు. మీకు ఏదైనా అనిపిస్తే అడగండి. మీరు ఛానల్ తరపున వచ్చిరు కాబట్టి. ఇంకా నిజం చెప్పాలంటే ఆమె తరపున ఛానల్ ఆమెది పెరిగింది, మాది పెరగాలన్న ఒక్క స్వార్థంతో వచ్చిరు రాజేశ్వర్ కాడికి. ఇప్పుడు చూస్తే ఇన్ని రోజులు నేను ఎవ్వరు అనలేదు, ఇప్పుడు అంటున్నా నేనైతే. రాజేశ్వర్ కాడికి వచ్చింది ఎందుకంటే మీ స్వార్థం కోసం వచ్చిరు. మీరు ఏదో హెల్ప్ చేద్దామని ఎవ్వరు రాలే. మామూలుగా ఛానల్ లేని వాళ్ళు ఎంతమంది వచ్చిర్రు? నీకు ఇద్దరు వచ్చారు. ఛానల్ లేకుండా ఇద్దరు వచ్చారు, కానీ ఛానల్ ఉన్న వాళ్ళు ఒక 100 దాకా రావచ్చు అక్క. వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వచ్చి వాళ్ళ కోసం వచ్చిర్రు. నాకు వేసింది లేదు, వేలకు నాకు రూపాయలు ఇచ్చింది ఏం లేదు. నాకు పెద్దగా హెల్ప్ చేసింది అయితే ఏం లేదు. నా పిల్లలకు బట్టలు తెచ్చిన వాళ్ళు కూడా లేరు. ఆ చీరలు పట్టుకొచ్చిర్రు, ఆ చీరల వల్ల కూడా నాకు ఉపయోగం ఏం లేదు. తెచ్చిర్రు, నేను ఆ చీరలు కూడా కట్టుకోను. ఇంకా చీరలే పెడతారు కదా సంప్రదాయం ప్రకారం, అందుకే చీరలు పెట్టుంటారు. కానీ నాకు మాత్రం ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరో ఒకరు గీతా మాధురి అనే ఐడి నుంచి నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు దీన్ని తీసేయచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వాడు కూపి లాగుతాడు మొత్తం. ఏ మూలకున్నా అది నల్లిలాగున్నా వచ్చేస్తుంది బయటికి. కానీ అవసరం లేదు మాకు అనేసి వదిలేస్తున్నాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ ఏం ఛానల్ ఏమన్నావు ఆమె పేరు? గీతా మాధురి. ప్లీజ్ మీ అందరికి అదే నేను చెప్పేది. నీ ఒక్కదానికి, అందరికి కదా, నీ ఒక్కదానికే. నీకు దమ్ముంటే నేరుగా కాల్ చేయి. రాజేశ్వరి ఏదైనా తప్పు చేసినుంటే మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు నాకు కూడా ఎట్టొచ్చు. కాకపోతే న్యాయం ఒకటి ఎట్లుండాలంటే, మనం చేసే పనిలో స్వార్థం ఉండొద్దు. మనం పెట్టే బుక్కడి బువ్వలో స్వార్థం ఎత్తుకోవద్దు. వాళ్ళు తిన్నారు అంటే వాళ్ళు మనని యాచేయాలి, కానీ మనమే నేను పెట్టినా అని గొప్ప చెప్పుకోవద్దు. ఆ ఫంక్షన్ పోయి వచ్చిన కాంచి అక్క ఇప్పటికీ 10 రోజులు అవుతుంది నేను సరిగ్గా అన్నం తినక. ఆ ఫంక్షన్ పోయి వచ్చిన కానించి బ్యాడ్ కామెంట్ పెట్టుడు గీతా మాధురి ఐడి నుంచి నన్ను బాగా బాధ పెట్టి నాకు ఒక గుండె కోత లెక్క అయిపోయిందనమాట. నా పిల్లల్ని కూడా ఈరోజు నేను ఏం పట్టుకోలేకపోతున్నా. సర్వగా ఇట్లా పట్టుకోవట్లేదు. నా చేతులు కాళ్ళు పనిచేస్తలేవు, అడుగు పెట్టొస్తలేదు అసలు. నాకు నడవొస్తలేదు ఇవాళ. దీని అంతటికైతే నేను బాధపడడమే కారణం. ఆ బాధ ఎందుకు వచ్చిందంటే గీతా మాధురి ఆ ఫేక్ ఐడినో అది వాళ్ళ ఐడినో అర్థం కాలేదు. నేను లింక్ పెట్టలేదు, నేను ఛానల్ పేరు చెప్పలేదు, నేను సపోర్ట్ చేయలేదనే వస్తున్నాయి. నిన్ను అడిగిర్రా? నన్ను నిన్ను లింక్ పెట్టాని వాళ్ళు అడిగిర్రా? లింక్ పెట్టాను అడిగిరు, చాలా మంది అడిగిరు. చాలా మందిలో ఎవరో నాకు తెలియదు, వాళ్ళ పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు. కానీ మాకు లింక్ పెడతలేవు, మా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేవు అని అడుగుతున్నారు. ఈ మాధురి అడుగుతుంది నన్ను, కామెంట్లు పెడుతుంది, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఇంకొకరు పెరిగింది, రాజేశ్వరి మారిపోయింది, అప్పట్లెక్క లేదు రాజేశ్వరి అని పెడుతున్నారు. ఇంకొకటి నైట్ లైవ్లో కూడా ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ ఎందుకు చేస్తారు? అసలు
రాజేశ్వరి ఎదుగుదలకు నేను కానీ రాజేశ్వరి డౌన్ కానీ మాత్రం నేను ఎప్పుడు కోరుకోను. రాజేశ్వరి ఇలాగే ఇంకా మంచిగా ఎదగాలని నేను కోరుకుంటా. సడన్గా నాకు కోపం వచ్చింది అనుకో, తనతో నేను మాట్లాడుకుంటూ ఊరుకుంటా, ఉరికొస్తుంది అక్క ఏమైంది అక్క నాతో ఫోన్ చేయలే మాట్లాడలే అని. అట్లనే ఈరోజు ఇంతమంది యూట్యూబర్స్, ఒక 100 మంది యూట్యూబర్స్ దాకా నా దగ్గరకు వచ్చిరక్క. నీతోటి నేను సక్సెస్ అయితే నాతోటి సక్సెస్ అవుదామని చాలా మంది వచ్చిర్రు నా దగ్గరికి. కానీ ఈరోజు నాకు జ్వరం వచ్చి గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు అయిపోతుంది. మాది యూట్యూబ్ అంటే మేము ఏళ్ళ తరబడి ఉంటాము. ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఇష్టపడతారు. ఇప్పుడు సీఎం కానీ ఎవ్వరైనా సరే అయ్యో ఒక రైతు బిడ్డ ఎంత కష్టపడుతుంది, ఈ రైతు అంటే ఇట్లుంటుందా, వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మస్తు గర్వంగా ఫీల్ అవుతారు. మస్తు మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎందుకు అట్లా అనుకుంటారో నాకు అర్థమవుతలేదు. గుడిసెలలో ఉన్నాము, గుడిసెలలోనే ఉండాలనుకుంటారా? ఎప్పుడైనా ఒక స్థాయికి రావాలి అని కోరుకోండి. నీకు ఇలా రుబాబు ఎక్కువైంది, నువ్వు ఇలా అందుతలేవు అంటే రాజేశ్వరి ఒక గుడిసెలలో ఉంది, గుడిసెలలోనే ఉండాలనుకుంటున్నాం. మేము పైకి తీసుకొచ్చినాం అని ఆల్రెడీ ఒక స్థాయిలో నిలబెట్టినాము. మీరు ఆ స్థాయి నుంచి తప్పేయడానికి నువ్వు ఇంత మీకు అంత ఏమేమన్నారు? అప్పుడు నాకు వేసుకోవడానికి బట్టలు లేవు, ఒక జత ఇప్పగానే ఇంకొక జత ఇట్లనే వాడేది నేను. అట్లా వాడినప్పుడు ఏమన్నారంటే ఒక్కటే డ్రెస్లా కనిపిస్తావా రాజేశ్వరి, ఇట్లా ఒక్క డ్రెస్లో కనిపించద్దు, నువ్వు బాగాలేదు మార్చానన్నారు. ఇప్పుడు నేను మార్చిన, నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేసే బట్టలు, ఇట్లా బట్టలు ఉన్న వాళ్ళు బట్టలు ఇస్తున్నారు. నేను మంచి బట్టలు వేసుకోగానే ఏమంటున్నారు, అప్పుడే పొగరు పెరిగిపోయింది రాజేశ్వరికి, అప్పుడే ఇట్లా వేసుకొని తిరుగుతుంది, చాలా మారిపోయింది రాజేశ్వరి, పొగరు రాజేశ్వరికి అని అంటున్నారు. నేను మారిపోయింది ఏం లేదు, బిల్డింగ్ కట్టింది ఏం లేదు, ఇదే గుడిసెలు ఉన్నా నేను, ఇదే గుడిసె నాది. నేను ఇల్లు కట్టినాడు అయ్యో మారిపోయింది రాజేశ్వరి ఒక ఇల్లు కట్టుకుంది అన్నా నాకేం అనిపించకపోవు. నేనేం మారినా ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల ఇల్లు కట్టుకోవద్దా? ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు రక్క. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ 10 రోజులు ఇవ్వాలకి నేను ఎట్లయినక్క అప్పట్లెక్కున్నానా? నేను కల మాట్లాడితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, నవ్విస్తూనే ఉంటా అందరినీ నా పక్కన ఉన్న వాళ్ళ. కానీ నేను ఇంతగా అయిపోవడానికి కారణం కూడా ఆ చెడు కామెంట్ల వల్లనే. ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు, వెనక ముందు ఆలోచించి పెట్టండి. ఒక ప్రాణం పోతే తిరిగి రాదు, ఉన్నది ఒకటే జీవితం. ఈ ఉన్నక జీవితంలో హాయిగా బ్రతకండి, మీ జీవితం మీరు చూసుకోండి, పక్క వాళ్ళ జీవితంలో చేయి పెట్టొద్దు. అందరినీ మీ తల్లిదండ్రుల మీ ఆడబిడ్డలు ఎట్లయితే ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారో వీళ్ళు కూడా అట్లనే అని ఆలోచించి అర్థం చేసుకొని మంచి కామెంట్స్ పెట్టుర్రు, బ్యాడ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టకూరు. ఈరోజు నాకు నడువొస్తలేదు, లేవొస్తలేదు, తిండి తినక జ్వరం ఎక్కువ అయ్యి నాకైతే నడువొస్తలేదు. ఈరోజు నా పిల్లలకు వండి పెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నాను. ఇంకా 4 రోజులు అయితే అక్క రాకపోయి ఉంటే, అక్క నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే ఇంకా మన యూట్యూబ్ కూడా నేను బంద్ చేసిన, వీడియోస్ చేస్తలేను. పాత వీడియోలే పెడుతున్నాడు తమ్ముడు, కానీ నేను వీడియోలు చేసుడు ఆపేసిన, యూట్యూబ్ చేస్తలేను. నేను ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వు వీడియోలో ఆఫ్ చేసుకొని కారా మరి అదే బంద్ చేసుకోనిక నాకు వాళ్ళ కామెంట్ మూలాన అది నిజమని నువ్వు ప్రూఫ్ చేస్తావు. 1,60,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అనేది బంద్ పెట్టి ఈరోజు నేను వీడియో చేస్తలేను. ఎందుకు చేస్తున్నావు మరి? అది నువ్వు చేసిన తప్ప? అది నేను చేసిన తప్పే ఉందో మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక్కరే టార్గెట్ చేసి ఆ ఒక్కరు నన్ను ఏం చేయలేరు, 1,60,000 ఆ ఒక్కరు నన్ను ఏం చేయలేరు. కానీ నువ్వెందుకు బంద్ పెట్టాలి? నాకు బాగా ఇప్పుడు బంద్ పెడితే నిజమవుతుంది నీది, నువ్వేదో తప్పు చేసినావు, రీల్స్ పెడతలేదు అనుకుంటారు. ఇప్పుడు నేను ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వు వీడియోలు బంద్ చేయనీక మేము? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లలది ఆదుకుంటావు బతుకుతావు అనే కదా. చేస్తా ఈ రోజు నుంచి చేస్తాం మళ్ళీ వీడియోలు. అసలు మాకు తెలియకుండా ఇంటికి వస్తారు. మాకు కొంతమంది కాల్ చేసి వస్తారు, కొంతమంది కాల్ చేయకుండా వస్తారు, అడ్రస్ తెలుసుకొని వస్తారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అంటే మీకు సపోర్ట్ చేసినా బ్లేమ్ చేస్తారు, సపోర్ట్ చేయకపోయినా బ్లేమ్ చేస్తారు. ఎట్లా అంటే అక్క నాకు సపోర్ట్ చేయి అంటారు, చేసినా కష్టమే. అప్పుడే నువ్వు అందరికి సపోర్ట్ చేస్తావా? నీకు సపోర్ట్ చేసేదే మా ఎక్కువ, నువ్వు అందరికి సపోర్ట్ చేయమంటావు అంటారు, అది కష్టమే. మళ్ళీ నేను వద్దురా మా ఇంటికి రావద్దు నేను సపోర్ట్ చేయను అంటే ఈమె కొమ్ములు వచ్చినాయి, అప్పుడే పెద్ద ఛానల్ అయిందని ఈమె ఆగుతలేదు, బాగా వద్దంటుంది అంటారు. ఇప్పుడు వెనక్కి పోతే గొయ్యి ముందలు పోతే నొయ్యి అన్నట్టుగా మీరు అసలు ఇట్లా మాట్లాడితే మేము ఏం చేయాలి? ఇంకొకటి, ఇప్పుడు మేము మిడిల్గా ఉన్నామనే మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా. అదే మా లెక్క పెద్ద ఛానల్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళని అడగండి. మేము వస్తాం మీ ఇంటికి వస్తాం, మీరు మాకు ఛానల్ గురించి ప్రమోట్ చేయండి అని మీరు అడగండి. ఏ వ్యక్తి అన్నా నాకన్నా పెద్ద ఛానల్ వాళ్ళు చాలా ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిర్రా ఎవరన్నా?
నా దగ్గరికి ఎంతో మంది వస్తారు, నేను ఎంతో మందికి నువ్వే చెప్తా. అన్ని ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అక్క, ఎవరు చెయ్యరు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి కామెంట్లు ఏందిరా? బ్యాడ్ చేస్తారు, చెప్పకపోతేనేమో బ్యాడ్ చేస్తారు, చెప్తేనేమో మా ఇంటికి రావద్దు అంటేనేమో పొగరు పెరిగింది, ఎందుకు రావద్దు అంటారు, అప్పుడే సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యే పొగరు పెరిగింది అంటున్నారు. ఇంకా చెప్పిన తర్వాత వామ్మో ఇట్లనే చెప్పారు, ఇంకా మంచిగా చెప్పుంటే బాగుండేది, లింక్ పెడితే బాగుండేది అని అంటున్నారు. లింక్ పెట్టడం వల్ల వ్యూస్ తగ్గిపోతుంది, ఎంతో కష్టపడి సబ్స్క్రైబర్స్ పెంచుకున్నాం, అట్లా అడిగి లింకులు పెడితే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే లింకులు పెడతలేము, ఎవరో నా అనుకున్న దగ్గర మనుషులకు మాత్రమే పెడుతున్నాం. మీరందరూ మా సబ్స్క్రైబర్సే కాబట్టి అందరికి పెట్టాలంటే కూడా కుదరదు, ఎవరో ఒక్కరికి పెడతారు అంతే. లింకులు పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అది లింక్ కూడా ఇంకొకటి ఉన్నట్టు చెప్తాను నేను. లింక్ పెట్టాలి అంటే మేము ఎంతో కష్టపడి ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కున్నాం, మిమ్మల్ని రప్పించుకున్నాం. మీరు ఎట్లా మేము కష్టపడితే మా వీడియోస్ చూసి మీరు మా ఛానల్లోకి వచ్చారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు. మేము అందరికీ పెట్టినాం అనుకో, మీరు చూస్తారా? ఈమె ఇంతే అన్నకాడికి వస్తుందా లేదా? వీళ్ళకేమో లింకులు పెట్టకపోయేసరికి కోపం వస్తుంది, లింకు పెట్టలేదు అన్న కోపం ఉంది. ఈమె ఇంత ఎదగడానికి ఎంత బాధపడ్డది అని ఒక్కసారి ఆలోచించండి. ఈమె ఈ స్థాయికి వచ్చింది అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది, ఎట్లొచ్చింది, ఈమె కష్టం ఏంది, దాంట్లో ఏం బాధపడ్డది, ఎందుకు వచ్చింది, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక వ్యక్తిని మీరు ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టాలంటే ఎంతో మంది వస్తారు మన ఇంటికి, మా ఇంటికి. మీ ఇంట్లో పంట వస్తారా? రారు కదా. మీరు ఒక్క వ్యక్తి వచ్చినా కానీ అడుక్కోనికి వచ్చినా కానీ మీరు ఆలోచిస్తారు, బుచ్చం వేయాలా, ఈడు దొంగనా లంగనా, ఈడు ఎసంటోడు, ఈడు బుచ్చగాడేనా అని. అసంటిది మేము తెలుసా, మాకు నెలలో ఎంతమంది ఇంటికి వచ్చినా ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పిలుచుకోవాలి. మేము రోజు 2-3 వస్తారు, అన్నం పెట్టాలి. సరే అన్నం పెట్టలేకుంటే వాళ్ళు తినలేని అనుకున్నా కానీ చాయ్ పోయాలి, వాళ్ళకి ఇంట్లోకి పిలిపించుకోవాలి. వాళ్ళు మంచోళ్ళ తెలియదు, చెడోళ్ళ తెలియదు, మేము ఆలోచించామాడ. ఎందుకంటే బిజీ ఉండి ఎవరికైనా మర్యాద చేయలేకపోతే కూడా ఇంటికి పోతే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదనే పేరు మళ్ళీ అట్లా కామెంట్ వస్తుంది. అట్లాంటప్పుడు దాంట్లో దొంగే రావచ్చు, దొరే రావచ్చు, ఎవరో రావచ్చు. మేము మోసపోతామా లేదా మీరే ఆలోచించండి. దాని విషయంలో ప్రతి ఒక్క ఆడామకు భయం ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటా, ఎక్కడి నుంచో వస్తారు, వచ్చినాక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, కూర్చోరు అన్నయ్య అనాలి, కూర్చోబెట్టాలి, చాయ్ పెట్టాలి, కిచెన్లోకి వెళ్తాం. వాళ్ళు మంచోళ్ళ తెలియదు, చెడుల్లో తెలియదు. మాకు ఇట్లా కాల్ చేయకుండా మీరు వస్తారు, మీరు వచ్చినాక చూడకుండా ఈ కామెంట్. కానీ మాకు కూడా ప్రాణ భయం ఉంటుంది. మాకు సొమ్ము ఉండాలి అని కాదు, సొమ్ము లేకున్నా సరే మనిషే చాలు ఒక వ్యక్తిని మనం ఖరాబ్ చేయడానికి. అట్లాంటప్పుడు మీరు కూడా ప్లీజ్ దయచేసి ఎవరి ఇళ్ళకైనా సరే ఎవరైనా సరే కాల్ చేసి రావాలి, రండి అంటేనే రండి, కానీ చెప్పకుండా రాకండి. మా ఇళ్ళకు మమ్మల్ని బదనాం చేయకండి, మీరు బదనం కాకుండా మమ్మల్ని బదనం చేయకండి ప్లీజ్. మీ అందరికీ ఎవరికైనా సరే ఏదైనా బాధ అనిపిస్తే మాత్రం క్షమించండి, నేను మాట్లాడిందంటే. ఓకేనా?